ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచిత్రం 13వ అధ్యాయము. మా యొక్క అనంత శక్తి భీమాజీ పటేల్ బాబా గణపతి షింపి బాపు సాహెబ్ బూటి అలంద స్వామి కాకా మహాజని హర్ద నివాసి దత్తో పంతు ఇంకొక 3 వ్యాధులు. మా యొక్క అనంత శక్తి బాబా మాటలు క్లుప్తముగాను భావగర్భితముగాను అర్థపూర్ణముగాను శక్తివంతముగాను సమతూకముతోనూ నుండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండువారు. బాబా ఇట్లాంటిది నేను ఫకీరైనప్పటికీ ఇల్లు వాకిలి భార్య బిడ్డలు తదితర బాధ బంధాలు ఏమీ లేకుండా అన్నప్పటికీ కదలక ఒకచోట కూర్చున్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్ను బాధించుచున్నది. నేను నన్ను మరిచినాను, ఆమె మరవలేకున్నాను. ఎల్లప్పుడూ మాయ నన్ను అవలంచుచున్నది. హరి యొక్క మాయ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పరచుచుండగా నా వంటి దుర్బలుడైన పగీరనెంత హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతరం హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఈ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగుల తన సజీవ ప్రతిమలనియు ఉద్ధవునకు చెప్పి ఉన్నారు. తన భక్తుల మేల కొరకు బాబా ఇంకొక ఏమి చెప్పి ఉన్నారో వినడు. ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపము క్షీణించినవో వారే నన్ను భుజించుట ఎందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రమును దాటించెదను. ఈ మాటలను విశ్వాసింపుడు తప్పక మేలు పొందెదవు. పూజ తంతులతో నాకు పని లేదు. షడోపచారములు కానీ అష్టయోగములు కానీ నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారికి క్షేమ కొరకు బాబా ఏమి చేసెను వినుడు. భీమాజీ పటేల్ పునా జిల్లా జన్నూర్ తాలూకా నారాయణగావ్ వ్యాస్తుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయిన తుదుకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను, కానీ ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడము అని ప్రార్థించిన. మన పరిస్థితులు బాగుండనంత వరకు మనం భగవంతునికి తలము అని సంగతి అందరికీ తెలిసినదే. కష్టము మనలో ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞాపికి తెచ్చుకునేదాము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన ఆరోగ్య విషయమై బాబా భక్తుల నానా సాహెబ్ చందోద్కర్లతో సలహా చేయవలెనను ఆలోచన కలిగేను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకునుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోద్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడి పోవుట ఏర్పాట్లన్నీ చేసుకునేను. అతని షిరిడికి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చొండబెట్టి, నానాసాహెబ్ శ్యామ కూడా నచ్చటనే ఉండి జబ్బును కానీ గత జన్మలోని పాపకర్మ ఫలితమని అతని విషయములో తను జోక్యము చేసుకునదలేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించిదినని మెరపెట్టుకొని వారి కటాక్షముకై వేడుకొని అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి, ఊరడిల్లో నీ ఆతురతను ప్రారదులవు, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్న వారైనా ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుదారో వారి కష్టములు అన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిల్కి దయాహృదయుడు, వారి రోగములు తప్పక బాగు చెయ్యును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము క్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున యొక్క సరి అయిన రక్తము కక్కలేదు. బాబా వానిని దయతో కాపాడిను. అభయం ఇచ్చిన వెంటనే రోగములు నయమడగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బాస చేయమని బాబా చెప్పెను. భీమాబాజీ వంటి రోగికి ఈ ఇల్లు అంత సదుపమైనది కాదని, ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరా. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నభావములు ఇచ్చి వాని రోగము కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండాచే క్లాస్ ఉపాధ్యాయుడు దెబ్బ కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతిపై పెద్ద పండను వేయించి క్రిందికి మీదికి త్రోయుచుటచే మిల్కీ బాధ అనుభవించెను. స్వప్నములో పడిన ఈ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. ఆ తర్వాత అతడు అప్పుడు షిరిడి వచ్చిచుండెను. బాబా తను చేసిన మేలు జ్ఞాపికి తెచ్చుకొని బాబా పాదములపై పడి స్పష్టంగా నమస్కారములు చేసెను. బాబా తన భక్తులను
వద్ద నుంచి ఏమీ కాక్షించేవారు కారు. వారిని కావలసినది దేమనగా భక్తులు తాము పొందిన మేలు జ్ఞాపించుకుని అంచలమైన నమ్మకము భక్తియను కలిగిండుటచే మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి పక్షముకొకసారి ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయట సాంప్రదాయము. కానీ భీమాజీ పటేల్ ఆ సత్యనారాయణ వ్రతము కుమారుగా క్రొత్త సాయి సత్యవ్రతము అన్న ఊరు చేసిన వెంటనే ప్రారంభించెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.